సో, డయాబెటిక్ పేషెంట్స్‌లో దెబ్బ తగిలిన తర్వాత ఆ గాయం అనేది ఎన్ని రోజుల్లో మానుతుంది? ఒకటి. ఇంకోటి ఏంటి అంటే మనకిప్పుడు చాలా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయి గదా! గాయం మానిన తర్వాత మళ్ళీ రాకుండా ఒకటి. ఇంకోటి దాంట్లో ఏమన్నా అడ్వాన్స్‌మెంట్స్ వితౌట్ సర్జరీ ఏమన్నా ఉన్నాయా? షూర్ మేడం. సో, మనకు గాయము ఏదైనా మనకు బాడీలో గాయం తగిలినప్పుడు జనరల్‌గా 1 పర్ డే లెక్కన గాయాలు మానుతాయి. అంటే ఓకే. 1 మిల్లీమీటర్ పర్ డే లాగా. ఓకే. ఇది మన బాడీలో కూడా ఫేస్‌లో ఇంకొంచెం ఫాస్ట్‌గా మానుతాయి. చేతుల్లో యావరేజ్‌గా, కాళ్ళలోకొచ్చేసరికి ఇంకొంచెం లేట్‌గా హీల్ అవుతూ ఉంటాయి. ఇవి మన బాడీలో రక్త ప్రసరణ ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటది. జనరల్‌గా మనకు 2 వారాల నుంచి 4 వారాల లోపల ఏ గాయమైనా స్టార్ట్ అయినప్పటికీ అట్‌లీస్ట్ 50% అనేది తగ్గాలి. హ్మ్. ఈ 50% కంటే తగ్గకపోతే ఆ గాయము మానడంలో తోడ్పడాల్సిన పోషకాహారాలు కానీ, రక్త ప్రసరణ కానీ, లేదా ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఈ గాయం మానకుండా ఉంటుంది. హ్మ్. అందువల్ల ఎవరైనా సరే 2 వారాల నుంచి 4 వారాల లోపల ఆ గాయము అట్‌లీస్ట్ 50% తగ్గకపోతే ఒక డాక్టర్‌ని కలవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఒకప్పుడు మనకు గాయంకి హైడ్రోజన్ పెరాక్సైడ్, బెటాడిన్ లేదా సలైన్ డ్రెస్సింగ్స్ తోటి అవును. ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు చాలా రకాలైన అడ్వాన్స్డ్ వూండ్ కేర్ థెరపీస్ అనేవి వచ్చాయి. దీంట్లో మనకు ఒక గాయం మానడం అనేది ఒక సింగిల్ ప్రాసెస్ కాదు. దీంట్లో 4 స్టేజ్‌లు ఉంటాయి. ఓకే. ప్రతి స్టేజ్‌లో కూడా ఒక రకమైన ఆహ్, బాడీలోకి కావాల్సినవి అవసరమవుతూ ఉంటది. ఇన్ఫెక్షన్ తగ్గడం గానీ, లేదా ఆ ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల సెక్రీషన్స్ అక్కడ ఉండడం గానీ, ఇలా చాలా రకాలైన కారణాల వల్ల గాయం మానకుండా ఉంటుంది. సో, ఇప్పుడున్న టెక్నాలజీలో మనకు ఆ గాయం మానకుండా ఉండడానికి కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి. యాంటీబయాటిక్సే కాకుండా కొన్ని రకాలైన డ్రెస్సింగ్స్ తోటి హ్మ్. ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకు ఎక్కువ కాకుండా అక్కడ క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాగే మనకు ఆ గాయంలో నుంచి ఎక్కువ నీరు వస్తూ ఉన్నప్పుడు ఆ నీరుని అబ్జార్బ్ చేసుకొని ఆ గాయంలో ఎక్కువ ఉండకుండా అలాగే డ్రెస్సింగ్ తడవకుండా ఉండేందుకు కూడా డ్రెస్సింగ్స్ ఉన్నాయి.